నరదిష్టికి నల్లరాయి అయినా బగులుతుందని నేను మా ఆయన వంట వీడియోలు షేర్ చేసినప్పుడు, మా ఆయన గురించి ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు నాకు ఎక్కువగా వచ్చే కమెంట్స్, మీరు చాలా లక్కీ అక్క, మిమ్మల్ని అర్థం చేసుకునే హస్బెండ్ ఉన్నాడు, మీకు మంచి ఫ్యామిలీ ఇచ్చాడు దేవుడు, 2 పిల్లలు ఇచ్చారు. ఇవన్నీ చదివినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. వీటిల్లోనే మళ్ళీ కొన్ని కమెంట్స్ ఉంటాయి, వాళ్ళు కూడా నా మంచి కోసమే పెడతారు. దీపమ్మ ఫ్యామిలీ గురించి అన్ని చెప్పకు, మీ హస్బెండ్ గురించి ఎక్కువగా చెప్పకు, దిష్టి తగులుతుందిరా, అన్ని చూపించుకు, అన్ని చెప్పకు అని. నాకు కూడా ఆ భయం ఎప్పుడు ఉంటూనే ఉంటది మనసులో. బట్ సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మీరు కమెంట్స్ లో అడగడం వల్ల, లేదా నాకే మీతో షేర్ చేసుకోవాలనిపించో కొన్ని షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇంకొకటి, అది మంచి అయినా చెడైనా నేను మంచిగా ఆలోచిస్తాను కాబట్టి నేను మీకు మంచిగానే చెప్తూ ఉంటా. తిడితే చచ్చినోడు లేడు, దీవిస్తే బతికినోడు లేడని అన్ని ఆ దేవుడి మీద వేసి ముందుకు సాగడమే. అక్క, బావ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక వంట నేర్చుకున్నారా, లేదా వంట వచ్చిన బావనే మీరు పెళ్లి చేసుకున్నారా? వంట వచ్చిన బావనే నేను పెళ్లి చేసుకున్నాను. మా ఆయన దగ్గర నుంచే వంట కూడా నేర్చుకున్నా. కాకపోతే అందరు ఉన్నప్పుడు ఆయన వండి పెట్టాలని ఆశ, ఇలా వండుతుంటారు అంతే. నిజం చెప్పాలంటే నాకు కాస్త రెస్ట్ దొరుకుతుందని.